పాలమూరు డిండి ప్రాజెక్టుల వ్యవహారం అపెక్స్ కౌన్సిల్ కు చేరింది. ఈ ప్రాజెక్టులపై ఏపీ రైతుల పిటిషన్ను సుప్రీం విచారించింది. పిటిషనర్లు తెలుగు రాష్ట్రాల లాయర్ల వాదనలతో పాటు కేంద్రం అభిప్రాయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. కేంద్ర జలవనరుల మంత్రి, తెలుగు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై సమస్య పరిష్కరించాలని సుప్రీం ఆదేశించింది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్టులపై ఏపీ రైతుల అభ్యంతరాలను అపెక్స్ కమిటీ ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టుల అనుమతుల విషయం అపెక్స్ కౌన్సిల్ పరిధిలోనిదేనని సుప్రీం స్పష్టం చేసింది. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు సమస్యను అపెక్స్ కౌన్సిలే పరిష్కరించాలని తేల్చింది. విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టుల్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన ఆళ్ల గోపాలకృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. రెండు ప్రాజెక్టులకు అనుమతులు లేవని పిటిషనర్ తరపున లాయర్ వాదనలు వినిపించారు. కొత్త ప్రాజెక్టులకు వాటర్ మేనేజ్మెంట్ బోర్డు సిఫారసులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరన్నారు. నిబంధనల్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ వాదనను రాష్ట్ర లాయర్ వైద్యనాథన్ తప్పుపట్టారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, వీటికి ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఇచ్చారని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్లో లేని ఆయకట్టుకు ఏపీ సర్కార్ నీళ్లు తీసుకుంటోందన్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో వ్యక్తిగత పిటిషన్లు విచారణకు చెల్లవని, ఏపీ రైతుల పిటిషన్ను తిరస్కరించాలని కోరారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై కేంద్రం కూడా తన అభిప్రాయాన్ని కోర్టుకు వివరించింది. వీటిపై తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు ఇవ్వలేదని సుప్రీంకు తెలిపింది. అందరి వాదనలు విన్న ధర్మాసనం సమస్య పరిష్కారం బాధ్యతను అపెక్స్ కౌన్సిల్ కు అప్పగించింది. విభజన చట్టం ప్రకారం ఈ విషయం కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, తెలుగు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. త్వరగా కౌన్సిల్ సమావేశమై రెండు రాష్ట్రాల అభిప్రాయాలు విని సమస్య పరిష్కరించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. అభ్యంతరాలను అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకోవాలన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. ఇది మంచి పరిణామమన్న సీఎం పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు శాశ్వతంగా తొలగిపోయినట్లేనన్నారు. రాకెట్ స్పీడ్ తో పాలమూరు, డిండి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. నిన్న పాలమూరు ప్రాజెక్టులపై మంత్రులు, అధికారులతో రివ్యూ చేసిన కేసీఆర్ ఇవాళ డిండి ఎత్తిపోతల పథకంపై సమీక్షించనున్నారు.